హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఆర్ఆర్బీ ఏఎల్పీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మొత్తం 9,900 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మరొక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండి. మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు సంబంధించినటువంటి వీక్లో ఈ నోటిఫికేషన్ అయితే, ఈ షార్ట్ నోటిఫికేషన్ అయితే రానుందనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇండికేటివ్ నోటీస్ అనేసి ఇచ్చారనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఈ షార్ట్ నోటీస్లో రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్గా ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే జోన్లో 989 పోస్టుల వరకు ఖాళీలు అయితే ఉన్నాయండి. టోటల్గా 9,900 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఫ్రెండ్స్, ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఆర్ఆర్బీ ఏఎల్పీ కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఉగాది పండుగ ఆఫర్లో భాగంగా కేవలం 499 రూపీస్కి ఫుల్ కోర్స్ అందించడం జరుగుతుంది. ఇక ఆర్ఆర్బీ ఏఎల్పీ ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు టోటల్గా 9,900 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 19,900 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 30,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇక ఏజ్ ఎంత ఉండాలంటే జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో త్వరలోనే అప్డేట్ చేస్తారండి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో ద్వారా వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కన్నా డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎలక్ట్రికల్ చేసినటువంటి వాళ్ళకి, మెకానికల్ చేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఫిట్టర్ చేసినటువంటి మెకానికల్తో పాటుగా ఐటీఐలో ఇన్స్ట్రుమెంటేషన్ చేసినటువంటి వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. ఇంజనీరింగ్లో కూడా డిప్లొమా ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తారనమాట. పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అర్హతల వివరాలు అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. CBT 1, CBT 2 అలాగే CBAT టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఫైనల్గా ధృవపత్రాల పరిశీలన అయితే నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అలాగే CBAT అంటే కన్నా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.